Daily. Taste the Daily. జోగులాంబ గద్వాల జిల్లాలో కలుషిత ఆహారం కలకలం రేపింది. ఇటిక్ష్యాల మండలం ధర్మవరం బీసీ వసతి గృహంలో రాత్రి భోజనం చేసిన సుమారు 86 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు విరేచనాలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వసతి గృహంలో మొత్తం 125 మంది విద్యార్థులు ఉండగా శుక్రవారం 110 మంది హాజరయ్యారు. రాత్రి భోజనాలు అయ్యాక 9 గంటల తర్వాత 86 మంది విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. వసతి గృహం సిబ్బంది పోలీసులు వారిని అంబులెన్స్ లో గద్వాల ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భోజనంలో కల్తీ కారణమా లేక ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించారు. రాత్రి అదనపు కలెక్టర్ నర్సింగ్రావు ఆర్డీఓ అలివేలు జిల్లా ఆసుపత్రికి చేరుకుని విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు. అంటే మేము ఏమంటున్నామంటే అందరికి మంచిగా ఉంది, మేము మంచి ట్రీట్మెంట్ చేస్తాం కదా. ముగ్గురు పట్ల వాళ్ళ తల్లిదండ్రులు కొద్దిగా ఆందోళనకు గురవుతున్నారు అన్నమాట. మన టీం అయితే టోటల్ గా ఇక్కడ ఉన్నారు సార్. ప్రజెంట్ డాక్టర్స్ మీకు ఇబ్బంది పడే అంత అవకాశం మనం ఇయ్యము. రెఫర్ కూడా గారు ఎవరు మనం ఇక్కడ ఉండి మనం మొత్తం టీమ్ గా చూసుకుంటాం. ఆ బాధ్యత మనం మీకు ఇస్తున్నాం. జోగులాంబ గద్వాల జిల్లాలో కలుషిత ఆహారం కలకలం రేపింది. ఈ అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, గుడ్ మార్నింగ్ సందీప్. అయితే జోగులాంబ గద్వాల జిల్లాలో బీసీ హాస్టల్లో కలుషిత ఆహారం అన్నది కలకలం రేపింది. ఇటుకేల మండలము ధర్మవరం గ్రామంలో సమీపంలో ఉన్న బీసీ వసతి గృహంలో రాత్రి భోజనం చేసిన తర్వాత సుమారు 56 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్టు మనకు తెలుస్తా ఉంది. అయితే రాత్రి భోజనాలు అయిన తర్వాత ఈ వాంతులు విరేచనాలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురైనట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అయితే వసతి గృహంలో మొత్తం 125 మంది విద్యార్థులకు గాను 110 మంది విద్యార్థులు మాత్రమే నిన్న రాత్రి భోజనాలకు రావడం జరిగింది. ఈ రాత్రి భోజనాలలో వీళ్ళు రైస్, అదేవిధంగా క్యాప్సికమ్ కర్రీ, పప్పుతో పాటు గుడ్లు తిన్నట్టు మనకు సమాచారం ఉంది. అయితే వీరు రాత్రి 9 గంటల తర్వాత భోజనం చేసిన వెంబడే వీళ్లకు దాదాపుగా 9 గంటల నుంచి 10 గంటల ప్రాంతంలో 86 మంది విద్యార్థులకు వాంతులు విరేచనాలు కావడంతో వాళ్ళ పరిస్థితి విషయంగా మారడంతో స్థానికంగా ఉన్న జిల్లా ఆసుపత్రికి వాళ్ళని 4 అంబులెన్స్ల ద్వారా తరలించడం జరిగింది. ఘటనా స్థలానికి హుటాహుటిన పోలీసులు, అదేవిధంగా అదనపు కలెక్టర్ నర్సింగురు, తర్వాత ఆర్డీఓ అలివేలు అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి పిల్లలను, ఏవైతే విద్యార్థులను ఆసుపత్రికి తరలించిన సంగతి గ్రామస్తులు తెలుసుకొని అక్కడికి వచ్చి సిబ్బంది పైన ఆగ్రహం కూడా వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి అయితే విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అయితే ఏదైతే కలుషిత ఆహారం జరిగిందో దీనికి ఆహారం వల్ల జరిగిందా లేక ఇతర ఏదైనా కారణాలు ఉన్నాయా అనే విషయం పైన వాళ్ళు సమీక్షిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఏది ఏమైనప్పటికీ దీనికి సంబంధించి పూర్తి వివరాలు సేకరించి కలెక్టర్ కు నివేదికను అందించిన తర్వాత సిబ్బందిపై తగిన చర్యలు తీసుకుంటామన్నట్టు అదనపు కలెక్టర్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది సంది. అయితే ప్రస్తుతం ఎంతమంది పరిస్థితి విషమంగా ఉంది అంటే డాక్టర్లు ఏం చెప్తున్నారు? అయితే ప్రస్తుతానికి అయితే నిన్న జరిగిన కలుషితాహారం తిని అస్వస్థతకు గురైన 86 మంది విద్యార్థుల్లో కేవలం 2 విద్యార్థుల పరిస్థితి మాత్రం విషయంగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే వాళ్ళ 2 విద్యార్థుల పరిస్థితి కూడా ప్రస్తుతం నిలకడగా ఉంది, ఎలాంటి అపాయం లేదన్నట్టు డాక్టర్లు చెప్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అదనపు కలెక్టర్ అలివేలు ఎప్పటికప్పుడు అక్కడ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అదేవిధంగా ఇది ఇంకా ఎవరైనా విద్యార్థులకు హాస్టల్లో ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయన్న దానిపైన కూడా మానిటరింగ్ చేస్తున్నారు. అక్కడ సిబ్బంది పైన పూర్తిగా గ్రామస్తులు అయితే ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తుంది. రేపు జరిగిన పరిస్థితిని పూర్తిగా అంచనా వేసుకొని తగిన నివేదిక వచ్చిన తర్వాత కలెక్టర్ కు ఈ నివేదికను సమర్పించి వారిపైన దీంట్లో సిబ్బంది తప్పుందా లేదా మరి ఇతర లేదా సిబ్బంది తప్పుందా తెలుసుకొని చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ చెప్పినట్టు తెలుస్తుంది. థ్యాంక్ యూ సచిన్.